Hello everyone, I am Tulasi and welcome back to my channel English with Tulasi. Today's class is completely about prepositions. After saying this, you can easily understand that. Because prepositions plays a pivotal role in any exam. Yes, schooling nunchi 10th, intermediate, degree, even all competitive exams, prepositions lekunda complete ayye chance లేదు. అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ప్రీపోజిషన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. Let's get started without wasting our time. I have written the most conventional method and easiest method of learning prepositions. So this is the thing I have written already. Just concentrate so that you'll understand much better. Ikkada imagine that it is a place. Oka place anukundam. Indulo manaku rasina prepositions em unnai? In, inside, into undi. సో ఈ మూడు ప్రిపోజిషన్స్ యొక్క మీనింగ్ జనరల్గా లోపల అన్న మీనింగ్ వస్తుంది కదా. సో పర్టికులర్గా చూస్తే ఇన్ అన్నది సరౌండెడ్ బై ప్లేస్. ఐ ఆమ్ ఇన్ మై హౌస్ అంటే ఒక రూఫ్ కిందన వాల్స్ లోపల ఉన్నట్టు అర్థం అనమాట. సో లోపల అన్న మీనింగ్ వస్తుంది. కమింగ్ టు దిస్, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ ఆరో ఒకసారి చూడండి. అంటే బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు ఇన్సైడ్, ఐఎమ్ కమింగ్ ఇన్సైడ్ టు ద ఆఫీస్, హీఈస్ గోయింగ్ ఇన్సైడ్ టు ద రూమ్. సో ఇలాగా అంటే ఒక ప్లేస్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ద ప్లేస్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు ఇన్సైడ్ని వాడతాం. అండ్ కమింగ్ టు ఇంటూ, ఇది కూడా లోపల అన్న మీనింగ్ వస్తుంది. బట్ జనరల్లీ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ద ఫ్రూట్ క్యాన్ బి మేడ్ ఇంటూ జామ్. అంటే ఫ్రూట్ని జామ్ లాగా మనం కన్వర్ట్ చేయొచ్చు. ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఇంటూ తెలుగు అంటే ఒక సెంటెన్స్ని, ఒక వర్డ్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అంటే ఒక సర్ఫేస్ నుంచి, ఒక మీనింగ్ఫుల్ థింగ్ నుంచి ఇంకొక దానికి మారుతుంది కదా, అటువంటిప్పుడు మనం ఇంటూ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేయొచ్చు. అండ్ మూవింగ్ టు హియర్, ఫ్రమ్. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ పర్టికులర్ పాయింట్ అంటే లోపల లేదు, అంటే ఎగ్జాక్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే అప్పుడు ఫ్రమ్ నుంచి అన్న మీనింగ్ వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి తన జర్నీ, ఒక వ్యక్తి యొక్క జర్నీ స్టార్ట్ అయింది అనుకుందాం. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ద టెంపుల్, ఫ్రమ్ మై హౌస్. ఇలాగే ఒక ప్లేస్ గురించి చెప్తున్నప్పుడు, ఎక్కడి నుంచి అని చెప్తున్నప్పుడు ఫ్రమ్ని వాడతాం. అండ్ అవుట్ సైడ్, ఇది కూడా చూడండి, ఆరో మనకి ఇన్సైడ్ నుంచి బయటకు ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక ఆఫీస్ నుంచో లేదా వాళ్ళ హౌస్ నుంచో టెంపుల్ నుంచో బయట వెళ్తున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్ టు ద టెంపుల్, హీఈస్ కమింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆఫీస్. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు, బయటకి అన్న మీనింగ్ వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ అన్నది ఒకసారి చూడండి, ఆరో మార్క్ చూడండి. అంటే ఎండ్ నుంచి బయట వచ్చినప్పుడు, అంటే కంప్లీట్గా ఒక ప్లేస్ నుంచి అవే అయిపోయినప్పుడు అప్పుడు యూజ్ చేసి ప్రిపోజిషన్ అవుట్ ఆఫ్, బయట అన్న మీనింగ్. ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దట్ మ్యాటర్స్ నవ్ డేస్. అంటే ఆ విషయాలు ఏమి ఇప్పుడు నాకు తెలియదు, వాటి గురించి నేను అసలు పట్టించుకోవట్లేదు, అటువంటి మీనింగ్ వస్తున్నప్పుడు దీన్ని వాడతాం. అండ్ కమింగ్ టు హియర్, ఆన్. సో ఆన్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇక్కడ ఆన్ ఉంది, అబోవ్, ఓవర్, అపాన్ అన్న కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి. జస్ట్ కాన్సన్ట్రేట్. ఆన్ అనేది ఎప్పుడంటే ఏదైనా ఒక సర్ఫేస్కి టచ్ అయ్యి అవుతుంటే, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ నా దగ్గర డస్టర్ ఉంది అండ్ మార్కర్. సో ఇప్పుడు చూడండి, ద మార్కర్ ఈజ్ ఆన్ ద డస్టర్, అంటే ఇది టచ్ అయ్యి ఉంది. ఇలా టచ్ అయ్యి ఉన్నప్పుడు ఆన్ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. అండ్ అబోవ్, అపాన్ అన్నది సో టచ్ లేకుండా పైన వెళ్తున్నప్పుడు అది కూడా పైన అన్న మీనింగే వస్తుంది. ఈ త్రీకి పైన అన్న మీనింగే వస్తుంది. బట్ ఆన్ అన్నది మాత్రం సర్ఫేస్కి టచ్ అయ్యి ఉండాలి, అప్పుడే యూజ్ చేస్తాము. Above and upon, two examples చెప్తాను so that you'll understand better. The flight is flying above the clouds. అంటే క్లౌడ్స్ కంటే పైన వెళ్తోంది, టచ్ కాదు, పైన వెళ్తోంది. The tiger jumped upon the deer. అంటే డేర్ పైన దూకింది, దాని పైన అన్న మీనింగ్ వస్తుంది. అండ్ ఓవర్కి మల్టిపుల్ యూసేజెస్ ఉన్నాయి, మనం ఇండివిజువల్గా చెప్తున్నప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్ జనరల్ ఓవర్ టెల్స్ అబౌట్, ఇది కూడా పైన అన్న మీనింగ్ చెప్తున్నప్పుడే యూజ్ చేస్తాం. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, డౌన్, అండర్, బిలో. సో ఈ త్రీ ప్రిపోజిషన్స్ కూడా కిందన అన్న మీనింగ్నే కన్వే చేస్తాయి. కమింగ్ టు బై, బై అనే దానికి మీనింగ్ ఏమిటంటే పక్కన అన్న మీనింగ్ వస్తుంది. బైని కూడా మనం మల్టిపుల్ యూసేజెస్లో మనం వాడుతూ ఉంటాము. జనరల్గా ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా బై ప్రిపోజిషన్ మనం యూజ్ చేసే తీరాలి. అండ్ కమింగ్ టు ఫ్యూ మోర్ థింగ్స్, ట్రావెలింగ్ కూడా యూజ్ చేస్తారు, బై బైసికల్, బై కార్, ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. అండ్ కంపల్సరీగా చేయాల్సిన వర్క్స్, యూ షుడ్ కంప్లీట్ దిస్ వర్క్ బై టుమారో మార్నింగ్, అంటే రేపు మార్నింగ్ లోపల ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా బైని యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ హియర్, టు. ఐ ట్రైడ్ హియర్ ఎ హట్. సో ఇమాజిన్ దట్ ఇట్ ఇస్ ఎ హట్. టు అంటే మీనింగ్ ఏంటి జనరల్గా, కు, కీ అన్న మీనింగ్ వస్తుంది తెలుగులో. సో హీఈస్ గోయింగ్ టు అ హట్, అంటే ఒక హట్ దగ్గరగా వెళ్తున్నాడు, హట్ దగ్గరకు వెళ్తున్నాడు అన్న మీనింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు హియర్, టువర్డ్స్. టువర్డ్స్ అంటే వైపుగా, అటువైపుగా వెళ్తున్నప్పుడు. సో ఇమాజిన్ ఇట్స్ ఎ హౌస్, హీ ఆర్ షీ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టు దేర్ హౌస్, వాళ్ళ ఇంటి వైపుగా వాళ్ళు వెళ్తున్నారు. అండ్ ఫ్యూ మోర్ థింగ్స్, ఇమాజిన్ దట్ ఇలా ఒక వెళ్ళామనుకోండి, విల్ కాల్ దిస్ యాజ్ త్రూ.
సో త్రూ అంటే ఏంటి, హీఈస్ గోయింగ్ త్రూ ద రోడ్ అంటే దాని గుండా వెళ్తున్నారు అన్న మీనింగ్ వస్తుంది. అండ్ ఒకవేళ ఇలాగా ఒక ఏరియాకి ఇలా క్రాస్గా వెళ్ళారనుకోండి, సో వి కాల్ దాట్ యాజ్ అక్రాస్. అక్రాస్ అంటే ఏంటి, అడ్డంగా. ఎగ్జాంపుల్ హీస్ క్రాసింగ్ ద రోడ్ అక్రాస్. సో అడ్డంగా రోడ్డుని క్రాస్ చేయడం అలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూ మోర్ థింగ్స్. ఒకవేళ ఇమాజిన్ దట్ దెర్ ఇస్ ఏ పాత్. సో ఇలాగ దీన్ని వెంబడి వెళ్తున్నారు అనుకోండి, అలాంగ్. అంటే అలాంగ్ అంటే ఏంటి, వెంబడి, ఆ దారి గుండా వెళ్ళడం అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ దెర్ ఆర్ మెనీ ప్రిపోజిషన్స్ వీ హ్యావ్ టు డిస్కస్. ఫ్యూ ఐ హ్యావ్ రిటన్, ఇక్కడున్నవి కొన్ని రాశాను. అండ్ విత్ ద పిక్చర్స్ ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. Forgive me for these diagrams because I'm not that good at diagrams. Just concentrate the content here. సో ఇప్పుడు చెప్పుకున్న వాటిని ఆన్ అంటే ఎగ్జాక్ట్గా పైన టచ్ అయి ఉండాలి. సో దానికి మనం ఆన్ యూజ్ చేస్తాం. ఐ ఇమాజిన్ దట్ ఇట్ ఇస్ ఎ బాల్. అండ్ సెకండ్ వన్ ఈజ్ అబో, అంటే ఇక్కడ ఈ ప్లేస్కి పైన ఉంది, టచ్ లేకుండా కొంచెం పైన ఉంది, అబో. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఓవర్. సో ఓవర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక సర్ఫేస్కి చాలా పైన ఉంది, టచ్ అవ్వకుండా ఉంది, కాబట్టి అది ఓవర్గా మనం కన్సిడర్ చేసుకున్నాం. అండ్ ఇన్, ఒక సరౌండింగ్ ఏరియాలో లోపల ఉంటే దాన్ని ఇన్ అంటాము. అండ్ ఇంటూ అంటే అవుట్ సైడ్ నుంచి లోపలికి వస్తే అప్పుడు మనం దాన్ని ఇంటూగా కన్సిడర్ చేస్తాం, లోపలికి అన్న మీనింగ్. టువర్డ్స్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒక హౌస్ వైపుగా వెళ్తుంటే అప్పుడు మనం టువర్డ్స్ యూజ్ చేస్తాం. అండ్ డైరెక్షన్ వైపుగా వెళ్తుంటే అండ్ అండర్ అంటే దానికంటే కింద ఉంది, సో ఇక్కడ కూడా టచ్లో ఉంది చూడండి, సో అప్పుడు మనం అండర్ యూజ్ చేస్తాం. త్రూ అంటే లైక్ ఒక క్యానల్ కానీ ఒక సబ్వే కానీ ఉండి అందులో వెళ్తున్నప్పుడు త్రూ అన్న వర్డ్ మనం ప్రిపోజిషన్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్, అంటే ఒక ప్లేస్ నుంచి కంప్లీట్గా అవే అయిపోవాలి, దూరంగా ఉండాలి, అప్పుడు మనం అవుట్ ఆఫ్ ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్గా పక్కన ఉంటే షీ సిట్టింగ్ నెక్స్ట్ మీ, అంటే నా పక్కనే కూర్చొనింది అమ్మాయి అన్న మీనింగ్ వస్తుంది. అండ్ నియర్ అంటే ఇక్కడ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది చూడండి. నెక్స్ట్ అంటే చాలా దగ్గరగా ఉంది, నియర్ అంటే కూడా దగ్గర అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఇంత అతుక్కొని కూర్చున్నట్టు కాకుండా కనిపించేంత దూరంలో ఉంది, దగ్గరగానే ఉంది అన్న మీనింగ్. థింగ్స్ ఆర్ పీపుల్. అండ్ కమింగ్ టు హియర్ బిట్వీన్, టూ థింగ్స్కి మధ్యలో ఉంటే దాన్ని బిట్వీన్ అంటాము. మల్టిపుల్ థింగ్స్కి మధ్యలో సరౌండ్ అయ్యి ఉంటే అమాంగ్ అని అంటాం. రెండు కంటే ఎక్కువ ఉంటే దాన్ని అమాంగ్ అని అంటాము. అండ్ అలాంగ్ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, రోడ్డు వెంబడి వెళ్తూ ఉంటే ఇది ఇమాజిన్ ఇట్ ఇస్ ఎ రోడ్, అండ్ ఇలాగ వెళ్తున్నప్పుడు రోడ్ వెంబడి వెళ్తూ ఉంటే దాన్ని అలాంగ్ అని అంటాము. అండ్ దిస్ వన్ అక్రాస్, రోడ్ని ఇలా క్రాస్గా మనం క్రాస్ అవుట్ చేస్తే దెన్ దట్ కమ్స్ అండర్ అక్రాస్. నెక్స్ట్ వన్ ఈజ్ అప్ అండ్ డౌన్. సో దిస్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ. సో పైకి డైరెక్షన్ వెళ్తున్నప్పుడు అప్, కిందకి వెళ్తున్నప్పుడు డౌన్. అండ్ ఫ్రమ్ టు, ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు, సో ఫ్రమ్ హియర్ టు హియర్, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్, అంటే ఒక ప్లేస్కి కంప్లీట్గా దూరం అయిపోతే అప్పుడు ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటాం. సో ఆఫ్ అంటే కంప్లీట్గా అపార్ట్ ఫ్రమ్ ద, దానికి చాలా దూరం వెళ్ళిపోవాలి, అప్పుడే మనం ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. Next one is beside. So for best example, there is a temple beside my house, so that you can get that noise whenever I'm making videos. Clear? Beside ante pakkana anna meaning vastundi. So finally we learned different prepositions today with meaning. Let us move on to examples in the next class because I don't want to lengthen my video. Hope it is useful to you. If it is useful, don't forget to like, share and subscribe to my channel. Let's catch you in the next video. Thank you.